సినీ నటులు కైకాల సత్యనారాయణ, చలపతిరావు కుటుంబ సభ్యులకు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఇక టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అలాగే చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి కైకాల సత్యనారాయణ, చలపతిరావు ఇంట్లకు వెళ్లి పరామర్శించారు. ఆయన కైకాల సత్యనారాయణ టీడీపీ పార్టీలో ఎంపీగా పనిచేసినప్పటి నుంచి తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అరుదైన రికార్డు కూడా. అదే కాకుండా కైకాల కుటుంబ సభ్యులకు తనతో పాటు టీడీపీ నాయకులంతా అండగా ఉంటామని తెలిపారు. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన చంద్రబాబు మంగళవారం ప్రత్యేకంగా ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే చలపతిరావు కుటుంబ సభ్యులను కూడా చంద్రబాబు పరామర్శించారు. చలపతిరావు కుమారుడు, నటుడు, దర్శకుడు రవిబాబు ఆయన సోదరిమణులతో చంద్రబాబు కాసేపు మాట్లాడారు. ఇక చలపతిరావుతో చాలా మంచి సంబంధాలు ఉండేవని గుర్తు చేసుకున్నారు. చలపతిరావు భౌతికంగా లేకపోయినా అండదండగా ఉంటారని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇండస్ట్రీ ఒక గొప్ప నాయకుడిని కోల్పోవడం జరిగింది. దగ్గర 777 సినిమాలు నటించారు. ఒక్క ఎన్టీ రామారావు గారితో కలిసి 101 సినిమాల్లో యాక్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఇది అరుదైన రికార్డు కూడా. అదే కాకుండా యమధర్మరాజు ఎట్లుంటాడో మనకు తెలియదు, కానీ యమధర్మరాజును చూడాలంటే కైకాల సత్యనారాయణ గారి రూపంలో చూశాం. దుర్యోధనుడు ఏ విధంగా ఉంటాడో, ఎంత హోందాగా ఉంటాడో దానికి చాటి చెప్పిన వ్యక్తి కైకాల